రోజుల్లో చాలా మంది అధిక బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఆరోగ్య విషయంలో చాలా మందిని ఉప్పు బాధిస్తోంది. శరీరంలో సోడియం పెరగడానికి ఉప్పు బాగా పనిచేస్తోంది. రక్తంలో సోడియం తక్కువగా ఉండడం వల్ల హైపోనాట్రేమియా వస్తోంది. హై బీపీ ఉన్నవాళ్ళు అధిక సోడియంను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సాల్ట్ వాడకం పెరిగితే అధిక రక్తపోటు, గుండె జబ్బుల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా అని తక్కువగా ఉప్పు తినడం ప్రమాదమేనంటున్నారు. ఎందుకంటే ఇది ఎలక్ట్రోలైట్లలో పుష్కలంగా ఉంటుంది. ఉప్పు లేకుండా శరీరం, మెదడు సరిగ్గా పనిచేయలేవు. ఉప్పు వినియోగం తగ్గిస్తే గుండె, మూత్రపిండాల పనితీరుపై ప్రతికూల ప్రభావంను చూపుతుంది. శరీరానికి తగినంత ఉప్పు లేకపోతే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. తక్కువ సోడియం లెవెల్స్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తోంది. అంతేకాకుండా ఉప్పు వాడకంను తగ్గిస్తే మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. రక్తంలో సోడియం స్థాయిలు లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి, నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కండరాల తిమ్మిరి, ఆయాసం, తలనొప్పి వంటి సమస్యలకు కారణం కావచ్చు. ఉప్పులో ఉండే సోడియం శరీరం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. సోడియం నాడి, మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతుంది. బలహీనత, అలసట, మైకం వంటి లక్షణాలు శరీరంలో సోడియం తక్కువగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి పదే పదే వస్తూ తీవ్రమైతే కోమా లేదా మూర్ఛ వంటి సమస్యకు కారణమవుతుంది. సాల్ట్ సెన్సిటివ్ అనేది హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తులు, ఉబకాయం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇలాంటి వారు ఉప్పుని మితంగా వాడడం మంచిది. అలా అని పూర్తిగా ఉప్పు తినడం తగ్గించకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం సోడియంను పెద్దలు అయితే 2000 మిల్లీగ్రామ్స్ కంటే తక్కువగా తీసుకోవాలి. అంటే రోజుకు ప్రతి వ్యక్తి 5 గ్రాముల ఉప్పును తినాలి. దీంతో సోడియం లోపాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ సరైన పరిమాణం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.